చెందేగదా చూడారే సిలువను వేలాడు యేసయ్యను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీ దగ్గరున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరచి 102వ సంకీర్తన 102వ సంకీర్తన పేజీ నంబర్ 504 102వ సంకీర్తన ఉత్తర పవిత్రాలుగా చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రని యొద్దకు చేరనిము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిని నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో. పగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోను గూడబాతులను పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగటి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలుపుగా నుండి ఇంటి మీద ఒంటరిగా నన్ను పిచ్చుకోవలేనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రికోపం గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహ బలమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొని చున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామ స్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యులను యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమి దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజించబడబో జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. నేను ఎలాగూ మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనుపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు.
నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ నాట్లు మహిమా కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వచ్చిన మీద చెబుతారా? ఈరోజు బైబిల్ పాఠం మీద చెబుతారా? అంశం అది. నేను బైబిల్ వచ్చిన కదా అడిగింది. ఆ వచ్చిన ఉందా అసలకి? అందుకనే మిమ్మల్ని చూడమంతే. అంటే ప్రింటింగ్ లో తప్పు పడింది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఎందుకు చూడమన్నానంటే ప్రింటింగ్ లో కొంచెం ఏం పడింది? తప్పు పడింది. ఇప్పుడు మనము చదవాల్సినటువంటి అధ్యాయంలోనికి వెళ్దాం. 12వ అధ్యాయము 35వ వచనం నుండి 37వ వచనం వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి 37వ వచనం వరకు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పెను అని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగనని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండేది. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ మన పరుగు పందెములో ఓపిక దేవుడినారా క్రైస్తవుడికి కావలసింది, విశ్వాసుడికి కావలసింది ఓపిక. దేవుడు తన కార్యములు జరిగించినట్లుగా, దేవుడు తన అద్భుతాలు జరిగించినట్లుగా ఓపిక కావాలి. కనుక ఈ రాత్రి మోకరించిన దేవుని బిడ్డ, నాకు ఓపిక దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలోని కార్యాలు తలబోసుకునే వ్యక్తిగా, నీ సన్నిధిలోని కార్యాలు అనుభవించే వ్యక్తిగా అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అందరూ కూడా నోరు తెరిచి చేయాలా, నోట్లో కాదు, నోరు తెరిచి చేయాలా. చేయండి అందరూ కూడా. వినపడతారా? నాకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థించాడు. వెనకవారు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా. చిన్నలు పెద్దలు ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థనలో నడిపించబడదాం. దేవా, నీ కార్యములు జరిగించు, నీ అద్భుతాలు జరిగించు నాయనా. నా జీవితంలో, నా బ్రతుకులో ఒక కార్యాన్ని అనుగ్రహించు నాయనా అని ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ దినమున నీ సన్నిధిలో గడపడానికి, ఈ దినమున నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఈ దినమున నీ సన్నిధిని ఆరాధించడానికి త్రియేక దేవా, నాకు నీ బిడ్డలకు మీరు దయచేసిన ఈ శ్రేష్టమైన చక్కని సమయానికి, అవకాశానికి నీకు స్తోత్రాలు అని చెప్పి మనమందరము కూడా దేవుని స్తుతిద్దాం. మనమందరం కూడా దేవుని ఆరాధిద్దాం. ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడినట్లుగా దేవుడి రాత్రి తన వాక్యం ద్వారా బలపరిచి ధైర్యపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి స్థలంలో ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు తాకునట్లుగా సంపూర్ణ స్వస్థతను, సంపూర్ణ విడుదలను దేవదేవుడు ప్రకటించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండియా. శిరస్సు నుంచి అరికాల వరకు రక్తపోక్షణ జరిగించున్నాయనా. ఈ రాత్రి అవయవాలన్నీ మీరు తాకండి నాయనా. నీ మాటలో స్వస్థ ఉంది కదా, నీ భూమిలో స్వస్థ ఉంది కదా, నీ రక్తంలో స్వస్థ ఉంది కదా. నాకు కావలసిన ఆ స్వస్థతను, నాకు కావలసిన ఆ విడుదలను, నాకు కావలసిన నెమ్మదిని, నాకు కావలసిన ఆరోగ్యమును నీ నామమును నాకు దయచేయండి ప్రభాని. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. రాత్రికాల సమయంలో మరి ఆ దేవుని
వాక్యంలో నుండి దేవుని ఆజ్ఞలు ఎలా మనం పాటించాలో, దేవుని ఆజ్ఞలు ఎలా అనుసరించాలో దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే మనం పరలోకానికి పౌరులు అవుతామని, పరలోకంలో ప్రధానులు అవుతామని దేవుని వాక్యాలు మనం చూసాం. ఒకవేళ దేవుని ఆజ్ఞలు కానీ మనం పాటించకపోతే మనం నష్టపోతామని రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో సీటుగా తోటగా ఖచ్చితంగా మాట్లాడి ఉన్నాడు కనుక ఈ రాత్రికాల సమయంలో సహోదరుడా మరొక సందేశాన్ని, మరొక వర్తమానాన్ని ఈ రాత్రి దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉండగా దేవుని కార్యాలు దేవుడు చూపించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయాలా? నశించు వారికి నీ సిలువా రూపనముగనున్నది, నశించు వారికి నీ సిలువా రూపనముగనున్నది, రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తియన్నది, రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తియన్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు ఇప్పుడు దాకా పాటలతో మీ నామాన్ని స్తుతించి ఉన్నాం. ఆరాధన క్రమం అంతటి ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాం. ఇదిగో నాయనా, చదవబడిన లేఖనాలను మా వెలుగులో మీరు దీవించారు, ఆస్వాదించారని మేము నమ్ముతూ ఉన్నాం. ఇదిగో రాత్రి కొన్ని శ్రేష్టమైన సంగతులు మేము ధ్యానము చేస్తూ ఉండగా నాతో నిబంధనలతో ప్రతి ఒక్కొక్కరితో సూటిగా తేటగా మాట్లాడు, వినగలగచ్చుని గ్రహించగలిగే మనస్సు ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తెకి మీరు దాయిచ్చుమని, ఎవరైతే బలహీనులుగా దగ్గరగా దూరంగా ఉండి మాటలు వింటూ ఉన్నారో వారందరినీ నదుడు యేసుక్రీస్తు నామములో తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ శిలువ ధ్యానంలో మరొక రోజు నీ బిడలమైన మాకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన చక్కటి సమయానికై నీకు స్తోత్రాలు నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడలందరూ కూడా మీరు దీవించమని, అయా నీ బిడలందరూ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఇంకా వెనకబడిన వారందరితో కూడా ఈ రాత్రి మీరే మాట్లాడు నాయన. కొడలాంటి బలలాంటి హృదయాలను తొలగించునైనా, పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని, నీ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయండి. గ్రామములో, సంఘములో నానా విధాలైన రోగులుండగా నాయనా వారందరినీ మీరు ముట్టమని, వారందరూ మీరు తాకమని, వారందరూ మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వృద్ధాప్యుల మా తల్లులు మా తండ్రులు ఉన్నారయ్యా, ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ భయంకరమైన దినాలలో, ఈ భయంకరమైనటువంటి వేడిలో వృద్ధాప్యులు ఉన్న మా తల్లులను మా తండ్రులను మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాయనానికి స్తోత్రాలు. ఇదే నాయన చాలా మంది కాయ కష్టానికి వెళుతున్నారు, ట్రాక్టర్ ప్రయాణాల్లో వెళుతున్నారు, ఆటో ప్రయాణాల్లో వెళుతున్నారు, బైకుల ప్రయాణాలు వెళుతున్నారు. వారి ప్రయాణాల్లో వారికి తోడుగా నీడ గండగా
మర్చిపోకుండా ఆధారముగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వాక్యమైన దేవా, ఈ స్థలంలో ఉన్న ఒక్కొక్కరితో మీరు మాట్లాడి వారి హృదయాలను తెప్పరలో చేసి మీ కార్యము చూపించి మీ అద్భుతాన్ని జరిగించి మీ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావాన్ని పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమంటే ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. ఈరోజు ధ్యానాంశము దేవుని చెప్పాలి, దేవుని కుమారుడు. నిన్న దేవుని ఆజ్ఞలను గూర్చిన బోధ, మొన్న దేవుని శక్తి ఎరిగి ఉన్నారా? మర్చిపోకూడదు అంశాలు. శిలువ ధ్యానాలలో దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క అంశముతో, ప్రతిరోజు నూతన సంగతులతో, ప్రతిరోజు నూతన విషయాలతో, కొత్త విధానములో మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన చెప్పిన బోధ, ఆయన చెప్పిన మాటను మనం ఏం చేయకూడదు చెప్పండి, మర్చిపోకూడదు. మనం మాట్లాడుకునే మాటలు పాతబడొచ్చామో గాని, మనం చేసే పనులు పాతబడొచ్చామో గాని, మనము పాతబడొచ్చామో గాని, దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఏం కాదు చెప్పండి, పాత పడదు. అది మాసిపోనిది, మారనిది అది. కాబట్టి సోమవారం అమ్మగారు చెప్పినటువంటి సంగతి దేవుని శక్తిని ఎరిగి ఉన్నారా అనే అంశం మీద అమ్మగారు మీతో కొన్ని విషయాలు మాట్లాడారు. నిన్న మంగళవారం దేవుని ఆజ్ఞలను గూర్చినటువంటి బోధ అనే అంశం మీద కొన్ని విషయాలు మీరు విన్నారు. ఈరోజు బుధవారం దేవుని కుమారుడు ఎవరు చెప్పండి, దేవుని కుమారుడు. పిల్లరా, మీ అందరికీ తెలిసినటువంటి సంగతే, మీరందరూ ఎరిగినటువంటి సంగతే, పాత నిబంధనలో మన దేవుడు ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఆయన ఒక క్రియేటర్గా, అంటే ఒక సృష్టి కర్తగా ఉన్నాడు. ఇక రాను రాను దినాలలో నూతన నిబంధనలోకి మనం ప్రవేశించిన తర్వాత, క్రొత్త నిబంధనలోకి మనం ప్రవేశించిన తర్వాత ఆయన కుమారుడిగా మన మధ్యలో ఏమయ్యాడు? అవతరించాడు. ఆయన శిలువ మరణం తనంతరం మనల్ని అనాథులుగా, దిక్కులేని వారిగా ఆయన విడిచిపెట్టకుండా మనల్ని ఆదరించడానికి ఆదరణకర్తను అనగా మన భాషలో పరిశుద్ధాత్మ దేవుని భాషలో, యేసుక్రీస్తు భాషలో పరిశుద్ధాత్మ దేవుని మనకి ఎలాగున్నాడైనా తోడుగా నీడగా ఉంచి వెళ్ళాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు కాలంలో లేవో, ఇప్పుడు మనము తండ్రి కాలంలో లేవో, ఇప్పుడు మనము ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని కాలం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని కాలానికి మరొక పేరేందంటే, ఇప్పుడు పేదరు గారు చెప్పినట్లుగా కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలం అంటే అంతే దినాలలో చివరి దినాల్లో ఉన్నాం. లాస్ట్ డేస్ అంటారు వీటిని. ఏ డేస్ అంటారు వీటిని? లాస్ట్ డేస్ అంటే ఫైనల్ డేస్. ఇవి అంటే సృష్టి ఆరంభము నుండి మరి ఇవి సృష్టి అంతం వరకు ఇవి లాస్ట్ డేస్, అంటే ఇవి చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి చివరి దినాలని ఎందుకన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన వస్తే సంఘం అంతా ఏమవ్వాలి? ఎత్తబడాలి. దిక్కులేని వారు, దేవుని నమ్మని వారు, మారు మనసు పొందని వారు, పాపులు, దొంగలు, అబద్ధికులు అందరూ కూడా ఏమవుతారు చెప్పండి? విడబడతారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో కొన్ని విషయాలు మనం వినబోతూ ఉన్నాం. బహుశా ఈ యేసుక్రీస్తు ఎవరో, అది దేవుని కుమారుడు ఎవరో అనే సంగతులు నాకు తెలిసిన వారికి మనము క్రిస్మస్ ధ్యానాల్లో ఈ సంగతులు ఎక్కువ వినుంటాం. యేసయ్య ఎవరో, దేవుని కుమారుడు ఎవరో, దేవుడు ఎవరో, కుమారుడికి ఎందుకు వచ్చాడో, కుమారుడికి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఈ సంగతులన్నీ కూడా ఎప్పుడు వినుంటాం మనము? క్రిస్మస్ ధ్యానాల్లో ఎక్కువగా ఈ సందర్భాన్ని వినుంటాం. అంటే మీరు మర్చిపోయి ఉంటారేమో కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా మర్చిపోయింది. కాబట్టి నేను బోధించాను, కాబట్టి నేను ప్రకటించాను, కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరో, దేవుని కుమారుడు ఎవరో
మనము క్రిస్మస్ ధ్యానాల్లో ధ్యానం చేశాం. సరే, అయినను ఈ శిలువ ధ్యానాలలో ఈరోజు దేవుని కుమారుడు ఎవరని ఒక సందర్భం ఇక్కడ మనకు వస్తుంది. అది ఎవరు మాట్లాడుకుంటున్నారో 35వ వచనం చూడు తల్లి. మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుకొనుచున్నారేమి? క్వశ్చన్ మార్క్. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు దేవాలయంలో దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉంటే ఈ క్రీస్తు దేవుని కుమారుడని ఎవరు చెప్పుకుంటున్నారు? శాస్త్రులు చెప్పుకొనుచున్నారేమి అంటే అసలు చెప్పుకోకూడదు కదా. అది క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. క్వశ్చన్ మార్క్. అది అంటే వాళ్ళు శాస్త్రులు పరిశీలు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే ఇండైరెక్ట్ మాటలు. అయ్యి డైరెక్ట్ మాటలు కాదు, అవి ఇండైరెక్ట్ మాటలు. అంటే యేసు ప్రభుని రకరకాలుగా ఏం చేయాలని? ఇబ్బంది పెట్టాలని, రకరకాలుగా శోధించాలని, రకరకాలుగా ఆయన్ని బాధ పెట్టాలని, రకరకాలుగా ఆయన్ని శ్రమ పెట్టాలని ఈ శాస్త్రుల పరిచయాల యొక్క బోధను మనం ఇక్కడ చూస్తాం. అంటే ఈయన వడ్లవాని కుమారుడని, మరియ యేసేపుల కుమారుడని వాళ్ళకి తెలుసు కదా. తెలిసి కూడా వీళ్ళు యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు? దేవుని కుమారుడు ఏంది బలిపీఠం దగ్గర నిలబడి, దేవాలయంలో నిలబడి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు ఏంది అని. అంటే యేసు ప్రభుని ఒక రకంగా తక్కువగా చిన్న చూపుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ 12వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 36వ వచనం చదువుతారండి. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నువ్వు నా కుడివైపున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. 37. దావీదు ఆయన ప్రభువునని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని దేవుని కుమారుడగునని అడిగాను. అంటే ప్రశ్న వాళ్ళే చేసుకుంటున్నారు 35వ వచనంలో. 37వ వచనంలో మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నారో లేకపోతే విమర్శిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ మాకు అర్థం చేసుకోండి. 35వ వచనంలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు. 37వ వచనంలో దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడు అగ్గునని అడిగాను. మీరందరూ ఏమన్నా ఈయన్ని దావీదు కుమారుడు అంటున్నారు, మరి ఈయన ఎలాగూ దావీదు కుమారుడు అవుతాడు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ చూడండి. సామాన్య జనులను ఆయన మాటలు సంతోషముతో, ఎందుకు? దావీదు వాళ్ళ వంశీకుడు కదా, సామాన్యమైన ప్రజల వంశీకుడు కదా, వాళ్ళ పితరుడు కదా, ఆది పురుషుడు కదా. ఇశ్రాయేల్ జనాంగానికి అబ్రహాము దావీదు మూల పురుషులు కదా. అంటే మా వంశీకుడు అనేసరికి, మావోడు అనేసరికి సామాన్య ప్రజలకి ఏం కలుగుతుంది? సంతోషం, ఆనందం. అంటే ఈయన మావోడే కావాలా, ఆయన మా పితరుడు కుమారుడే కావాలా, మా వంశీకుడే కావాలా అని వాళ్ళకి సామాన్య ప్రజలకి ఏం కలుగుతుంది? సంతోషం. కానీ శాస్త్రుడికి మాత్రము యేసు ప్రభుని ఏదో ఒక రూపంగా నువ్వు దేవుని కుమారుడువేనా, నువ్వు దేవుడివేనా, నువ్వు దేవుని కుమారుడువేనా అన్నట్లుగా ఒక చిన్న చూపు, ఒక తక్కువ చూపు యేసు ప్రభుని చూస్తున్నట్లుగా దేవుని వాక్యంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మీ అందరు తెలుసు, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అబ్రహాము కుమారుడని పిలువబడ్డాడు. 2 దావీదు కుమారుడని కూడా ఆయన ఏమయ్యాడు చెప్పండి? పిలువబడ్డాడు. మత్తయి సువార్త 1:1లో. మరి అబ్రహాము ఎవరు, ఇస్సాకు ఎవరు, యాకోబు ఎవరు, దావీదు ఎవరు అనంటే
ఇశ్రాయేలుల వంశానికి వాళ్ళేంది పునాదులు. అంటే అబ్రహాము సంతానంలో నుండి, ఇసాకు సంతానంలో నుండి, యాకోబు సంతానం నుండి, దావీదు సంతానంలో నుండి, యోసేపు సంతానముల నుండి ఆయన ఏమైన వాడు? జన్మించినవాడు, పుట్టినవాడు, అవతరించినవాడు. ఇది మనందరూ తెలిసినటువంటి నగ్న సత్యమే. అయితే యేసు ప్రభు వారు ఈయనేమన్నా దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఈ శాస్త్రులు ఏమన్నా ఈయన దేవుని కుమారుడని కొంచెం ఒక రకమైనటువంటి బోధ చేస్తున్నారు. కానీ బైబిల్ని ఈయన ఎవరి కుమారుడు ఏందని మనము కొంచెం సుదీర్ఘంగా ఆలోచన చేస్తుంటే ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి అనుమానాలు, సందేహాలు తలెత్తాయి వాళ్ళ మాటలకి. అంటే ఒక్కొక్క మాట చెబుతా జాగ్రత్తగా మీకు అర్థమయ్యేటట్లు. ఒకటే మాట 10 మంది కలిసి చెబితే అబద్ధం కూడా ఏమైపోయింది? నిజమైపోయింది. అట్లాగే ఈ శాస్త్రులు బల్లగుదుతునేసరికి సామాన్యమైన ప్రజలు ఒకసారి నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది, ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. మీలో నేను మనలో ప్రార్థనలకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం. ఎంత వాక్యం ఉన్నా, ఎంత విశ్వాసంలో బలపడుతున్నా ఏదో తెలియని అవిశ్వాసం ఎక్కడో మనల్ని వెంటాడుతుంది. ఏదో తెలియని అపనమ్మకం మనల్ని వెంటాడుతుంది. నిజంగా శిలువ ధ్యానాల్లో ఇన్ని రోజులు జరుగుతున్నప్పుడు సంఘం డెవలప్మెంట్ అవ్వాల్సింది పోయి, సంఘం అభివృద్ధి చెందాల్సింది పోయి, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం కలగాల్సింది పోయి, ఈ భయం అనేటువంటిది పోయింది, ఒక ఆలోచన అనేటువంటిది పోయింది. రాను రాను దేవుని పట్ల, వాక్యం పట్ల ప్రజల్లో ఏం కలుగుతుందంటే నమ్మకం కోల్పోతున్నారు. దేవుణ్ణి బలంగా నమ్మాల్సిన ఈ ప్రజలే, వాక్యాన్ని బలంగా నమ్మాల్సిన ఈ ప్రజలే దేవునికి దూరం అయిపోతున్నారు. చూద్దాం ఆ మాటను ఒకసారి నుండమ్మా. యోహాను సువార్త 7వ అధ్యాయము 12-13 వచనం చదువుతాండి ఒకసారి. ప్రజల్లో ఏ సందర్భం వచ్చిందో ఈ మాటను గుర్తు చేస్తారండి. 7వ అధ్యాయము 12-13 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 12-13 వచన. మరియు జనసమూహములలో ఆయన గూర్చి గొప్ప ఏం పుట్టింది? ఎందుకు? ఇందాక మనం 37వ వచనం 35వ వచనంలో శాస్త్రులు మాట్లాడిన మాటను మీరు విన్నారు కదా. మార్కు సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో శాస్త్రులు ఈయన దేవుని కుమారుడు కదని చెప్తే 37వ వచనంలో సామాన్య ప్రజలు ఏం చేశారు? దాన్ని సంతోషంగా స్వీకరించారు. కానీ రోజులు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ ఇప్పుడు మనం ఎలాగో పలచబడ్డామో, ఈ రోజు మనలో ఎలాగ విశ్వాసం తగ్గిందో వాళ్ళల్లో కూడా ఇది ఏర్పడింది. చూడండి మళ్ళీ 7వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు జన సమూహములలో ఆయన గూర్చి గొప్ప సడుగు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడు అనుకొని, కొందరు కాడని, ఆయన జనులను ఏం చేసేవాడని, మోసపుచ్చేవాడని. చూడండి, అసలుకి శాస్త్రులు మాట్లాడే మాటలు సామాన్యమైనటువంటి ప్రజల్ని ఎంత అవిశ్వాసంలోనికి, ఎంత అపనమ్మకంలోకి తీసుకెళ్లిపోతున్నాయి చూడండి. ఆయన దేవుని కుమారుడని అందరికి తెలుసు, ఆయన దేవుని బిడ్డ అని అందరికి తెలుసు, ఆయన రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభు అని అందరికి తెలుసు. కానీ ఈ శాస్త్రుల మాటల వల్ల, ఈ శాస్త్రుల బోధన వలన, ఈ శాస్త్రుల యొక్క ఒకటే మాటను 100 సార్లు అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా మలిచే క్రమములో ప్రజల్లో కూడా ఏం పుట్టుకొచ్చేసింది? సడుగు, సంశయం పుట్టుకొచ్చేసింది. మీలో, నాలో, మనలో కూడా చాలా మందికి ఇలాంటి సణుగులే పుట్టుకొచ్చేస్తున్నాయి. చాలా మందికి ఇలాగే అపనమ్మకాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఏంటి ఆ సణుగులు, ఏంటి అపనమ్మకాలు అంటే 2024లో సిలువ ధ్యానానికి వెళ్ళావు, ఏం జరిగింది నీకు? 2023లో సిలువ ధ్యానానికి వెళ్ళావు, ఏం జరిగింది నీకు? ఒకవేళ ఎవరికో ఒకరో ఇద్దరికో జరిగిందేమో, నీకు జరగలేదుగా. ఇది సందేహం, ఇది అపనమ్మకం, ఇది అవిశ్వాసం. అంటే ఈనాడు వాళ్ళకి జరిగిన అద్భుతం నీకు జరగకూడదనే రూల్ ఉందా? వాళ్ళకి జరిగిన మేలు నీకు జరగకూడదని ఇదేమన్నా ఉందా? లేదు.
వాళ్ళు బలంగా ప్రార్థన చేశారు, సంఘం బలంగా ప్రార్థన చేసింది, మనమందరం బలంగా ప్రార్థన చేశాం. దేవుడు మన ప్రార్థనలు ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే నమ్మకంతో ఉన్నారో వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. ఎవరైతే సణిగారో, ఎవరైతే గొడిగారో, ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో వారి జీవితంలో కార్యం జరగలా. ఈ సిలువ ధ్యానాలకు వస్తున్నప్పుడు సనగతా రామాకండి. ఈ సిలువ ధ్యానాలకు వస్తున్నప్పుడు గొనగతా రామాకండి. తొందరగా వెళ్దామా లేదా ఈ సందేహాలతో, చివరిలో వెళ్దామలే ఈ అనుమానాలతో. నువ్వు పెందల కాడ రావాలి, ఉత్సాహంతో రావాలి, సంతోషంతో రావాలి. అనుమానంతో, సణుగులతో, గొడుగులతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే యేసు ప్రభు గురించి ఈ ప్రజలకు ఏ రీతిగా అనుమానం పుట్టిందో ఈ సిలువ ధ్యానాల్లో నీకు కూడా పుట్టింది. దేవుని కుమారుడు కాస్త మనిషి కుమారుడు అయిపోతున్నాడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం రమ్మ. 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూడు. ఆయన గురించి దేవుని కుమారుడని చెప్పుకుని ఈ ప్రజలు ఆయన గురించి ఏం చెబుతున్నారో చూద్దాం రండి. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, తండ్రే ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ చూడనా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచన. ఆయన దేవుని మహిమ తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్త గల మాటల చేత సమస్తమును సమస్తాన్ని కూడా నిర్వహించడం అంటే జరిగించేవాడు. సమస్తాన్ని తన మాటలతో. ఈ సిలువ ధ్యానాల్లో సామాన్యంగా చూడొద్దు. ప్రతి మాట నీకు మేలు జరగటానికే, ప్రతి మాట నీకు అద్భుతం జరగటానికే, ప్రతి మాట నిన్ను ఆదుకోవటానికే, ప్రతి మాట నిన్ను ఆత్మీయంగా బలపరచడానికే, ప్రతి మాట నిన్ను నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఏం చేయటానికి? సిద్ధము చేయటానికే. చదువునా, పాపముల విషయములోను శుద్ధీకరణము తానే. ఈ రోజు ఈ సిలువ ధ్యానాలు ఎందుకంటే యేసు ప్రభువారే మన పాపాలకు ఏం చేసిన వాడు? శుద్ధి. ఈ సిలువ ధ్యానాలు ఎందుకంటే శుద్ధి చేయబడటానికి. దావీదు 51వ కీర్తనలో ఏమని పలికాడు? హిమమ కంటే తెల్లగా చేయి. నేను పాపిని అని దావీదు ఒప్పుకున్నాడు. మనమందరం కూడా పాపులమే. సంవత్సర కాలంలో దారి తప్పిన వ్యక్తులు మనం. సంవత్సర కాలంలో దేవుని ఆజ్ఞలను మీరిన వ్యక్తులు. సంవత్సర కాలంలో దేవుణ్ణి సరిగ్గా నమ్మని వ్యక్తులు మనం. కానీ అలాంటి అనుమాన, అవిశ్వాస, అపనమ్మకాలతో ఉన్నటువంటి మనలను దేవుడు మన పాపాలను ఏం చేశాడంట? శుద్ధి చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారందరికంటే అంత ఏంది? దేవుడు ఎవరో గుర్తించండి. యేసు ప్రభువారు ఎవరంటే దేవదూతల కంటే చెప్పాలమ్మా శ్రేష్ఠుడు, ఎంతో శ్రేష్ఠుడు. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి వాడు. దేవుని కుమారుడిని తక్కువగా చూడమాకండి. ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఎక్కడ కూర్చున్నాడంట? ఆయన దేవుని కుడి పార్శ్వన. కింద కూర్చుంటే పైకి లేగలేం, పైన కూర్చుంటే కింద కూర్చోలేం. మన జీవితాలు అయ్యి. కానీ యేసు ప్రభువారు దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేను. 5వ వచనం. ఎలయనగా దేవుడు యేసు ప్రభువారు ఎవరంటే నీవు నా కుమారుడు. యేసు ప్రభువారు ఎవరు చెప్పండి? తండ్రి కుమారుడు, దేవుని కుమారుడు. నేను నేడు నిన్ను కని ఉన్నానని అనియు ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవని పేరుతోనైనను ఎప్పుడైనను ఆయన అంత శ్రేష్టం అయినటువంటి నామం పొందినటువంటి వాడు యేసు ప్రభువారు అనే విషయాన్ని ఈ రాత్రి మీరు గుర్తించుకోండి. కాబట్టి నేను ముగింపుకు వస్తున్నాను, చివరకు వస్తున్నాను. చెప్పాల్సిన సంగతులు ఈ రాత్రి చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు. కాబట్టి ఒక్క మాట మీకు గుర్తు చేసి నేను ముగిస్తానండి. స్వచ్ఛందంగా ఒక సామాన్యమైన వ్యక్తి ఒప్పుకున్నాడు యేసు ప్రభుని. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త
మొదటి అధ్యాయము 49వ వచనం. 49. నతానియేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు. ఎవరైనా ఎవరు ఒప్పుకుంది? నతానేలు నీలాంటోడే, నాలాంటోడే, మనలాంటోడే. మీ ఇంటి పక్కన నతానేలు కాదమ్మా నేను చెప్పేది. బైబిల్ గ్రంథంలో ఉన్నాడే నతానేలు. యేసు ప్రభు శిష్యుడు, ఒక శిష్యుడు. ఎవరైనా నతానేలు యేసుని చూసి ఏమని స్టేట్మెంట్, ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నీవు దేవుని, అంటే ఆయన మనవలే మానవుడు. నతానేలు మానవుడు. యేసు ప్రభు గురించి ఇచ్చే స్టేట్మెంట్ చూడండి. నువ్వు ఎవరమయ్యానంటే దేవుని కుమారుడు అని స్టేట్మెంట్ ఇస్తావు. చాలా సార్లు సన్నిధికి వస్తున్నాం, దేవుని కుమారుడు ముందు ఉన్నామనే విషయం మర్చిపోయి మనలో రవ్వంతైన భయం లేదు, మనలో రవ్వంతైన భక్తి లేదు, మనలో రవ్వంతైన విశ్వాసం లేదు. ఇందాక ఎబ్రిల్ పత్రికలు చూసావే, ఆయన గురించి తండ్రి అయిన దేవుడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందినవాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. ముందు 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 3-4 వచనాలు ఏముంది? మర్చిపోయారు మీరు అప్పుడే? ఆయన తక్కువగా చూడమాకండి. అందుకే నతానేలు ఆయన గురించి ఏమనిస్తున్నాడు స్టేట్మెంట్? నువ్వు దేవుని కుమారుడు అని. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. ఇక ముగింపు చేస్తున్నారండి. మొదటి అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 15-16 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన దేవుడు. నీ కొరకే కదా, నా కొరకే కదా. యెషయా గ్రంథంలో ఏముంటది? స్వరూపమైనను సొగసైనను. మర్చిపోయారా? ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేదు. ఆయన ఎంత అందగాడంటే, ఇగో ఈ మాట స్వరూపి అయి. మనం అర్థం దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి ఎట్టా చూసుకొని ఏమైనా తేడా ఉంటే కాస్త ఎట్ట సరి చేసుకొని, ఇంకా తేడా ఉంటే ఎట్ట దోముకొని, ఇంకా తేడా ఉంటే నానా రకాలు చేస్తే గాని మన ముఖం ఎలా కనపడదు? స్వరూపంగా తేటగా కనపడదు. ఆయనకి అర్థం అవసరంలే, ఆయనకి పౌడర్ అవసరంలే, ఆయనకి క్రీములు అవసరంలే. కానీ ఆయన ఎలాంటి వాడంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఏమైన దేవుడు. ఆయన నాకు ఎబుల్ రాసిన పత్రికలో దేవదూతల కంటే శ్రేష్టమైన వాడని, దేవుని కుమారుడని, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నవాడని, ఆశీనుడని చూసాం. ఇప్పుడు ఈ 15 వచనం చూస్తున్నాము. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టికి లండన్, జపాన్, అమెరికా, కెనడా, భారతదేశం, ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన ఎవరు చెప్పండి? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఈరోజు తెల్లోళ్ళు ఎంత భయపడుతున్నారు తెలుసా దేవునికి? కానీ నల్లోడమైన మనం భయపడుతున్నా దేవునికి. తెల్లోళ్ళు ఎంత దేవుని గౌరవిస్తున్నారో తెలుసా? కానీ నల్లోడమైనటువంటి మనము దేవుని గౌరవించలేకపోతున్నాం. ఈరోజు తెల్లోళ్ళు నిజంగా దేవుని కోసం ఎంత త్యాగాలు చేశారో తెలుసా? ఈ రోజు ఉన్నటువంటి క్రిస్టియన్ సంస్థలు, ఈ రోజు ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనర్లు, ఈరోజు క్రిస్టియన్ స్కూళ్ళు, ఈరోజు క్రిస్టియన్ సంఘాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు మనకేం చేశారు చెప్పండి? దానాలు దత్తాలు చేశారు. ఈరోజు నువ్వు దేవుని నమ్మగలిగావనంటే నీకై నువ్వు నమ్మలా, నీకై నువ్వు తెలుసుకోలా, నీకై నువ్వు అంగీకరించలా. కానీ ఈ రోజు నువ్వు దేవుని నమ్మగలిగావంటే సృష్టికర్త ఎవరో, దేవుని కుమారుడు ఎవరో, దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి నామం కలిగినటువంటి వ్యక్తి ఎవరో ఈ రోజు నువ్వు ఎరగలిగావనంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి త్యాగం. ఏది నీ త్యాగం? ఏది ఈరోజు దేవుని ఎదుట కూర్చున్న నీకు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సమ్ముఖంలో కూర్చున్న నీవు, ఏది నీ త్యాగం? చాలా మంది అనుకుంటారు ఆదివారం పనికి వెళ్తలేదు కదా అయ్యారు, ఇది త్యాగం కదా. ఆదివారం పనికి వెళ్తే ఒక 500 ఏమో, 500 త్యాగం అని నేను అనుకోను. కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటో తెలుసా? పొలాలు, ఆస్తులు, వెండి బంగారాలు విడిచి వదులుకొని దేవుని సేవకు తీసుకొచ్చారు. వాళ్ళు దేవుని పనికి తీసుకొచ్చారు. కుటుంబాల్ని అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి సేవ చేశారు. ప్రాణాలు త్యాగం చేశారు.
దేవుని ఎదుటకు వచ్చిన నీకు నాకు మనకు ఎంత గౌరవం ఉండాలంటే ఆయన గూర్చిన. చాలా మంది యేసు ప్రభు తక్కువగా చూస్తున్నారు. ఈనాడు చాలా మంది దేవుని సేవకులు తక్కువగా చూస్తున్నారు. ఈనాడు చాలా మంది క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఇవన్నీ దేవుడు చూడలేదు అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు పాడే పాట, మీరు ఎప్పుడు వినే మాట, మనమందరం ఒకరోజు ఎక్కడ నిలబడాల్సి ఉంది? దేవుని ముందరా. కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావే నావే నాకెవరు లేరు అని అనుకుంటున్నావా? ఒక రోజు ఉంది దేవుని ముందర నిలిచే రోజు, నీ దగ్గర తూకం వేసే రోజు. చదువునాను ఇంకా ఆ 15 వచ్చిన 16 వచ్చు. ఎలాగనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి. ఎవరైనా యేసయ్యను బట్టి. ఈ రోజు నీకున్న పలుకుబడి ఏదైతే ఉందో, ఈ రోజు హోదా ఏదైతే ఉందో, ఈ రోజు నువ్వు నివసించే ఇల్లు ఏదైతే ఉందో, ఈ రోజు నువ్వు కట్టుకునే వస్త్రం ఏదైతే ఉందో, ఈ రోజు నువ్వు తింటున్న తిండి ఏదైతే ఉందో, ఈ రోజు నువ్వు సంపాదించుకున్న ధనము బంగారం వెండి పొలము ఏదైతే ఉందో, ఆ ఉద్యోగ వ్యాపారం ఏదైతే ఉందో, అది ఎవరిదే? యేసయ్య ఇచ్చిన భిక్షమ్మది. చాలా మంది అంటారు, ఆ ఎమ్మెల్యే గారు మాట చెప్పట్టే మా ఓడికి ఏమొచ్చింది? ఉద్యోగం. ఆ ఎంపీ చెప్పబట్టే మా ఓడికి ఏమొచ్చింది? ఉద్యోగం. అందుకే ఇప్పుడు ఎవరు చెప్పట్లా మనకి. దేవుడు ఇచ్చాడంటలా. నేను చదువుకున్నాను కొందరు అంటున్నారు, నేను పాస్ అయితే వచ్చిందని కొందరు అనుకుంటున్నారు. అరే ఈ 15, 16 వచనాల్లో ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి? కాబట్టి దేవుని కుమారుడు ఎవరో ఈ సత్యాన్ని నీవు నేను మనమందరం తెలుసుకుని దేవుని కొరకు నమ్మకంగా నీతిగా బ్రతకాలని ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని కుమారుడు మన కొరకు చనిపోయినవాడు. చూడండి, యోహాను సువార్త 19:7. యోహాను సువార్త 19:7లో ఆయన ఎవరయ్యారంటే 19వ అధ్యాయము 7వ వచనం. 19వ అధ్యాయము 7వ వచనం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని చెప్పుకొనిన గనక ఆ నియమము చొప్పున దేవుని కుమారుడని పేరు పెట్టుకుని వచ్చినందుకు చావాలి. అదే మనం కానీ దేవుని బిడ్డలం అన్నాం అనుకో, మీకు ఎస్సీ హోదా ఉండదు. మీకు బీసీసీ కానీ వెళ్ళారనుకో, మీకు ప్రభుత్వంలో రాయితీలు ఉండవు, ఉద్యోగాలు రావు. బీసీసీలుగా ఉంటే, క్రైస్తవులుగా ఉంటే మీకేమి రావు? ఉద్యోగాలు రావు. చూడండి, పక్కన వాళ్ళు మనల్ని ఏమని పిలుస్తారు? చెప్పండి, పక్కన వాళ్ళు మనల్ని ఏమని పిలుస్తున్నారు తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? నేను విన్నా నా చెవులతో. హరిజనవాడ. మనల్ని ఏమంటున్నారు చెప్పండి? హరిజనవాడ అంటే హరిజనవాడ అంటే మనము దేంట్లోకి వెళ్ళినవి? అణగారిన కులానికి గోత్రానికి చెందినవాడు. కానీ మీకు తెలియని రహస్యం చెప్తానండి, క్రైస్తవులు అని అంటే బీసీసీలో, క్రైస్తవులు అంటే ధనవంతులు, క్రైస్తవులు బీసీసీలు అంటే గొప్పవాళ్ళు. ఈరోజు చాలా మంది మనలో బీసీసీలుగా ఉండటానికి ఇష్టపడతలా, కానీ మనం హరిజనులుగా ఉండటానికి ఇష్టపడతాం. దయాసాగర్కి, ప్రేమ్ సాగర్కి 1వ తరగతి 2వ తరగతి చదివేటప్పుడు టీచర్ గారు మాకు చెప్పింది. నేను అప్పుడు గుంటూరులో పనిచేస్తున్నా. పాస్టర్ గారండి, నువ్వుంటే బీసీసీగా ఉండు, తప్పులేదు, కానీ మీ పిల్లలకు మాత్రం బీసీసీ పెట్టమాక ఆనందే. నేను టీచర్ గారు ఒకటే చెప్పా, నాకు ఏ హోదా వచ్చినా రాకపోయినా నా పిల్లలకు మాత్రం బీసీసీ పెట్టండి. నా పిల్లలు క్రైస్తవులు, ఎందుకంటే నేను క్రైస్తవుడు. నేను సేవ చేస్తే అబద్ధం చెప్పకూడదు, నేను సేవ చేస్తే మోసం చేయకూడదు. మనుషుల్ని మోసం చేయొచ్చామో, ప్రభుత్వాలను మోసం చేయొచ్చామో, కానీ దేవుని మోసం చేయగలవా? చేయలేవు. ఏది వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు పెద్దోడు డిగ్రీకి వెళ్తున్నాడు కాలేజీ, మీ అందరూ తెలుసు. చిన్నోడు ఐటీకి వెళ్ళాడు, మీ అందరూ తెలుసు. పెద్దోడికి ఇప్పటికి వాళ్ళకి 5,000, 4,000 మొత్తం వాడికి 15,000, 16,000 ఫీజు పడిందంట. సంథింగ్ 2 సార్లు 2 ఫీజులు పడిందంట. మా ఓడికి బళ్ళ నేను చెప్పా, అడగపోయిన ఇబ్బంది లేదు. మన దేవుని బిడ్డలు, దేవుని కొరకు బ్రతుకుతాం.
దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదనుకుంటే వదిలేసేయి. దేవుడు ఈరోజు తినమంటే తిందాం, లేదా పుస్తుందా దేవుని కోసం. కాబట్టి దేవుని కుమారుని గూర్చిన సంగతులు మనం వింటూ ఉన్నాం. దేవుని కుమారుని గూర్చిన విషయాలు మనం వింటున్నాం. మనం కూడా దేవుని బిడలుగా ఉండాలని ఈరోజు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ప్రభువు ఆశీర్వదించును గాక. ఆమె సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాన్ని తలంపకి ఉంటుగాక. ఆమె నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అంధకారాలయలోన సంచరించిన భయములేదు, అంధకారాలయలోన సంచరించిన భయములేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన గొప్ప దేవా, ఈ ఆరాధనకు వచ్చి ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి. ఇదిగో దేవాలయానికి అవసరమైన విషయాలు నేను దేవాలయం సంఘములో చదవటం జరిగింది ప్రభువా. కనుక మా అవసరాలన్నీ తీర్చువాడవు, మా అక్కర్లన్నీ తీర్చేవాడవు నీవే. కనుక నీవే ఆలయానికి కావలసిన ప్రతి అవసరతను ప్రతి అక్కను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని కుమారుని గురించిన కొన్ని విషయాలు మేము విన్నాం. కాబట్టి అవి మా హృదయాల్లో నాటబట్ట కృప దయచేయండి. ఈ ఆరాధన ముగించుకుని మా గృహాలకు వెళుతుండగా నేను దేవుడితో నింపి తృప్తిపరిచి పంపించమని, రేపటి కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, వాళ్ళ బిడల ముట్టి తాకి స్వస్థపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి పొందియున్నాం పరమ తండ్రి. ఆమె ప్రలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, చెప్ప ప్రలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. ఆహారం మాకు దయచేయము, క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించి రాజ్యము శక్తి మహిమ నిరంతరమే నావు తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవులను నాటి శిలువ ధ్యానాలకు వచ్చి వాక్యమైన నీ బిడ్డలందరికీ తోడైనడే రేపటి కొరకు నీ ప్రజలను సిద్ధపరచుదువు గాక. తండ్రికి మహిమా తరగాక సదాకాలం యుగ యుగములకును కలుగునా. అందరూ వందనాలు. రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాత్ముడై ఉండగాక.